నమస్కారం. నిన్నైతే ఏదైతే మన ఇంద్రమ్మ కాలనీ వాసులు కావచ్చు రోడ్లు ఈ వర్షానికి మనకి సిమెంట్ రోడ్లు అమరన్న గారు త్వరలో శాంక్షన్ చేస్తామనేసి మనకు మాట ఇచ్చారు. త్వరలో ఆ పని కూడా చేస్తారు. ఇప్పుడే బిల్లు పెట్టారు కాబట్టి త్వరలో రోడ్లు కూడా శాంక్షన్ అవుతాయి. ప్రస్తుతానికి ఈ వర్షం కారణం వల్ల రోడ్లు ఇలా ఇబ్బంది కలగడం దురదృష్టకరం. ఎందుకంటే అందుకోసమే మనం ఈరోజు ప్రతి ఒక్క చోట గుంతలు పడిన చోట మనము మొరుము సట్టుమన్ను పోసి దాన్ని లెవెల్ చేసి ప్రజలకి కొంతవరకు ఇబ్బందిని కలిగించకుండా ప్రయత్నిస్తున్నాము. దయచేసి ఇక్కడున్న ప్రజలకు కూడా వర్షం వచ్చిన దానివల్ల అలా అయింది కాబట్టి ఎవరు పట్టించుకోకుండా ఎవరు లేదు, అంతా రోజు తిరుగుతున్నాము. ప్రస్తుతానికి ఇదైతే రోడ్లు ప్రతి ఒక్క చోట గుంతలు పూడవడము ఇవన్నీ చేస్తామనేసి చెప్తున్నాను. చెప్పు. ఏమో మా ప్రాబ్లం కేంద్ర వాళ్ళకి చెప్పడానికి వాళ్ళు పబ్లిక్ చేస్తున్నారు. దానివల్ల మన గుంటూరు ఇంద్రమ్మ కాలనీలో ఉండే నాయకులు అప్పటికప్పుడే మనం కోలినారు సార్. మాకు గుంటలు మెట్లు లేకుండా నీట్గా చేస్తున్నారు. రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు కూడా శాంక్షన్ చేస్తామని చెప్తున్నారు సార్. దయచేసి అది చేయండి సార్. కాలువలు కూడా మనకు చేసి చేయండి సార్. లైట్లు లేవు సార్, లైట్లు కాలువలు చేసింది. రోడ్డు కూడా అట్లా చేసి చేయండి సార్. గంటావూరు ఇంద్రమ్మ కాలనీ 2 రోజుల ముందు మా బాధలు రోడ్ల గురించి చాలా మేము బాధపడితేమి ఇట్లా ఈసారి కానలూరు వచ్చిన్నారు. మా గురించి చాలా శ్రద్ధ తీసుకొని ఇది ఎమ్మెల్యే వరకు తీసుకువెళ్ళి చూపించినారు. ఎమ్మెల్యే గారు దీని గురించి చాలా శ్రద్ధ తీసుకొని మా బాధలు తెలుసుకొని ఈ రోడ్డు చేసిన దానివల్ల మాకు ప్రస్తుత కాలానికి మీరు దయచేసి ఇంకా మాకు రోడ్లు ఈ కాలువలు చేస్తే ఇంకా చాలా బాగున్నాం. ఇప్పటికి మాత్రము చాలా మంచి పని చేసినారు. మీకు ధన్యవాదాలు తెలుసుకుంటాం. ఎమ్మెల్యే సార్.